ఓజీ మూవీ రివ్యూకు స్వాగతం సుస్వాగతం. నేను మీ ఉదయ్. నా యొక్క రివ్యూను మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసే వాళ్ళైతే డేంజర్ ఉదయ్ రాకింగ్ అనే ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి. ఒకవేళ మీరు యూట్యూబ్ లో చూసే వాళ్ళైతే ఉదయ్ జీజీసీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు ఓజీ మూవీ పైన మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. నా వీడియో వస్తే లైక్ చేయండి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన రెండవ చిత్రం ఎలా ఉన్నది? ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉండే. మరి సాహో తర్వాత సుజిత్ గారు తీస్తున్న మూవీ సాహో జర డిసప్పాయింట్మెంట్ చేసిన, మరి టీజర్ రిలీజ్ అప్పుడు ఒక రేంజ్ లా మరి ఫ్యాన్స్ అందరూ ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఈ రోజు రిలీజ్ అయ్యే వరకు కంటిన్యూగా అయినాయి. దానికి తగ్గట్టే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన తమన్ గారు కూడా ఇంటర్వ్యూలలో కావచ్చు, రకరకాల కావచ్చు, మరి సినిమా ఇట్లుంటది ఎట్లుంటది అనే ఐపు మీద ఐపు ఇచ్చారు. ఒక రేంజ్ లో కూడా టికెట్లు కూడా బుకింగ్ అయిపోయినాయి. మరి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చిన ఓజీ మూవీ ఈ రోజు రిలీజ్ కావడం జరిగింది. ఇంతకు ముందే చూసి వచ్చిన మరి మూవీ ఎలా ఉందో చెప్పుకునే ముందర మరొకసారి చెప్తున్నా, నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ఉదయ్ జీజీసీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓజీ సినిమా ఎలా ఉంది? ఓజీ సినిమా ఎలా అనిపించింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నాకైతే పర్వాలేదు. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకున్నా కానీ పర్వాలేదు అనిపించింది. యావరేజ్ సినిమానే అనిపించింది. దానికి గల కారణాలు ఉన్నాయి. సుజిత్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్ చేసిండు, అవి కూడా మాట్లాడుకుందాం. మొదట కథ విషయానికి వస్తే, కథ ఒక గ్యాంగ్ స్టార్ ఉంటాడు. ఆ గ్యాంగ్ స్టార్ ని చూసి అందరు భయపడుతుంటారు. అలాంటి సమయంలో ఆ గ్యాంగ్ స్టార్ వేరే ఊరికి వేరే పేరు పెట్టుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్ళిపోయిన గ్యాంగ్ స్టార్ తిరిగి మళ్ళీ ఎందుకు వచ్చిండు, ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చి ఆ ఊరిని అతను వెళ్ళిపోయిన ఊరిని మళ్ళీ ఎట్లా రక్షించిండు అన్న స్టోరీ. ఇది చాలా సినిమాలలో చూసినాం. లైక్ పంజాబ్ మూవీలో కూడా సేమ్ ఇదే ఉంటది. పంజాబ్ మూవీలో ఒక గ్యాంగ్ స్టార్ ఉంటాడు మన పవన్ కళ్యాణ్. అనుకోకుండా ఆ రైల్వే స్టేషన్ చంపేస్తాడు. ఆ రైల్వే స్టేషన్ చంపేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు. వేరే పేరు పెట్టుకుని హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. హీరోయిన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. హీరోయిన్ పెళ్లి చేసుకుందాం అనుకునేసరికి మళ్ళీ హీరోయిన్ కి ఇక్కడ ఆపద వస్తుందని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ గ్యాంగ్ అంతా అంతమోదిస్తాడు. ఇది పంజాబ్. బాలు కూడా ఒక గ్యాంగ్ స్టార్ ఉంటాడు. అనుకోకుండా హీరోయిన్ చచ్చిపోతుంది. హీరోయిన్ చచ్చిపోయి మారే బాలుగా మారుతాడు. మరి బాలుగా మారిన తర్వాత మళ్ళీ అనుకోకుండా అక్కడ పోతాడు. అక్కడ పోయి గుండగాలను చంపేస్తాడు. అది బాలు స్టోరీ. ఇది మరి ఇంకా కొత్త ఏముంటది అంటే ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, లేదా కొన్ని సీన్స్ కావచ్చు బాగున్నాయి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ వచ్చే ఫైట్ సీక్వెన్స్ కావచ్చు బాగానే ఉంది. అదే విధంగా మళ్ళీ ఫస్ట్ లో ఇంట్రడక్షన్ సీన్ కూడా బాగానే ఉంది. కానీ చాలా సినిమాలు ఇప్పుడు ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో సలార్ మూవీ ఏమని పెట్టి అట్లా డైలాగ్ చెప్తుంటే సలార్ మూవీ గుర్తుకొచ్చింది. అంటే అక్కడికి వెళ్ళి తీసుకుర్రా, సలార్ మూవీ నుంచి తీసుకొని ఈ సీన్ కాపీ కొట్టినా అనేది అయితే వచ్చింది. డైరెక్టర్ చాలా చోట్ల డిసప్పాయింట్మెంట్ చేసాడు. ఆ విషయాలు మాట్లాడుకున్నాం. ఫస్ట్ డిసప్పాయింట్మెంట్, అర్జున్ అనే ఒక క్యారెక్టర్ రాసిండు. ఆ క్యారెక్టర్ ఏంది, ఓజీని చిన్నప్పటికెళ్ళి చంపాలని అనుకునే క్యారెక్టర్. ఎంత వీక్ గా అంటే అంత వీక్ గా రాసుకుండు ఆ క్యారెక్టర్. ఎందుకు చెప్తున్నా అంటే అతను జపాన్ భాష కూడా నేర్చుకుంటాడు, జపాన్ లో ఉన్న టెక్నిక్స్ నేర్చుకుంటాడు, గన్ కల్చర్ నేర్చుకుంటాడు, రకరకాల గన్నులను తెచ్చుకుంటాడు, కొనుక్కుంటాడు, ఎట్లయినా ఓజిని చంపాలి అనుకుంటాడు. అంత పవర్ఫుల్ గా పెట్టి ఇప్పుడు ఎట్లా ఒక లక్ష్మీ బాముని పేల్చినప్పుడు జుమ్ 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 అని ఎట్లా వస్తుందో సౌండ్ వచ్చి ఒకటేసారి తుస్ అన్నట్టు ఆ క్యారెక్టర్ ని ఒకటేసారి తుస్సు చేసాడు. ఎందుకంటే నువ్వు ఓజిని చంపాలనుకుని జపాన్ నేర్చుకున్నావు, అది నేర్చుకున్నావు, ఇది నేర్చుకున్నావు, కానీ నీ పక్కన ఉన్న దోస్తులు ఎవరు, ఎందుకు నీ దోస్తానే చేసాడు గంత తెలియదా? మరి అట్లాంటప్పుడు నీ క్యారెక్టర్ పెట్టి ఆ విలువ ఎంత? దాని తర్వాత ఇంకో క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళ నాన్నని చంపారు అంటాడు. చివరికి చూస్తే వాళ్ళ నాన్నని చంపింది వాడే అంట. ఇట్లా తన ఇష్టం వచ్చిన రీతిగా స్క్రీన్ ప్లేని దొడ్డంగా రాసుకుంటూ మన డైరెక్టరు. ఇంకో చాలా ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతారు. ప్రకాష్ రాజ్ గారు ఏమంటారు, ప్రకాష్ రాజ్ గారిని కిడ్నాప్ చేసిరంటారు. ఒకసారి కిడ్నాప్ చేసిరంటారు, ఓసారి కాదు కిడ్నాప్ చేయలేదు, హీరోయిన్ ఎత్తుక్కుంటే వెళ్ళిపోయింది అంటారు.
ఇంకోసారి హీరోయిన్ దగ్గరికి పోలేదు, మళ్ళీ విలన్ కాడ కిడ్నాప్ చేసినట్టు. పోనీ ఇప్పుడు ప్రకాష్ రాజు హీరోయిన్ దగ్గర పోతాడు, ఎందుకు పోయిండు, నేను ఓజీని తీసుకొని వస్తాను పోయినట్టు. మరి ఓజీని తీసుకొచ్చొద్దు, నేను వెళ్ళిపోతా అంటాడు. నువ్వు ఎందుకు వచ్చి నువ్వు ఏమన్నా ఉందా? అది కాదు. ఇంకోటి హీరోయిన్ విలన్ ఉన్నాడు, విలన్ చంపింది నేనే అంటాడు, సంపంది నేనే అంటాడు, మా తమ్ముడు చంపిండి అంటాడు, కాదు నేనే అక్కడ చంపినా అంటాడు. పోనీ ఈ సలార్ మూవీ ఆమె అక్కడ ఏం ఇంటర్వెల్ ముందు ఒక డైలాగ్ ఏంది, తన విడిచిపెట్టి పోయిండు ఓజీ, పోయి అక్కడ కొత్త ప్రేమని ఎత్తుకుండు, ఆ ప్రేమనే చంపేసిను. అది ఓళ్ళు చెప్పారు, నీకు చచ్చిపోయారు అక్కడ చచ్చిపోయారు అని ఓళ్ళు చెప్పారు, ఓళ్ళని చెప్పారు అని నువ్వే ఎట్లా అనుకుంటావు? ఇట్లా చాలా అంటే చాలా ఇష్టం వచ్చిన రీతిగా తన స్క్రీన్ ప్లే కావచ్చు, మాటలం కావచ్చు రాసుకుండు. చాలా అంటే డిసప్పాయింట్మెంట్ చేసిండు. అంటే ఒక ఫ్యాన్ గా తీసిన అన్నాడు, కానీ మరి ఫ్యాన్ గా తీసి ఏమంటారు, ఒక సీన్ కు ఇంకో సీన్ కు సంబంధం లేకుండా రాసుకుండేమో అని అయితే అనిపించింది నాకైతే. ఇంకా చాలా ఉంది చెప్పుకోవడానికి. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళ కొడుకుని ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు చచ్చిపోతారు. ఇద్దరు కొడుకులు చచ్చిపోయినా అంతే అట్లనే ఉంటాడు, ఏం పగలేదన్నట్టు ఉంటాడు. ఆ కొడుకులు ఎందుకు చచ్చిపోయారో తెలియదు, ఎవరు చంపారో తెలియదు. ఆ పెద్ద కొడుకుని చంపేసే తీరు అయితే గమ్మత్తు ఉంటది, కామెడీ అనిపించింది అదైతే నాకు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఘోరంగా స్క్రీన్ ప్లేని మన సుజిత్ రాసుకుండని చెప్పాలి. ఇంకోటి ఓసారి జపాన్ అంటాడు, ఓసారి టోక్యో అంటాడు, ఇంకోసారి వషి అంటాడు. లాస్ట్ కి ఆ టోక్యోలో పవన్ కళ్యాణ్ గారి విగ్రహాన్ని పెడతారు, ఎందుకు పెట్టారో తెలియదు. ఈ విలన్ క్యారెక్టర్ కూడా ఉంటాడుగా. విలన్ క్యారెక్టర్ ఒకసారి రష్యాలా చేస్తుండు, పవన్ కళ్యాణ్ కి ఆయనకే పోటీ ఉండే అని చెప్తాడు. ఒకసారి నీకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను నీకు తెలియదు, మీ అయ్యాక తెలుసు అంటాడు. ఇట్లా రకరకాల రాసుకుండు, ఏంది కన్ఫ్యూజ్ గా తన స్క్రీన్ ప్లేని అయితే రాసుకుండు. ఇది నెగిటివ్, చాలా అంటే అతిపెద్ద నెగిటివ్. ఇక ప్లస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గత చిత్రాల కంటే చాలా బాగా యాక్టింగ్ చేసారు, తన పర్ఫార్మెన్స్ చూపాలని ఉత్సాహంతో ఉన్నాడు. ఆ ఎనర్జీ మొత్తం సినిమా మొత్తం కనబడ్డది. ఇంకోటి హీరోయిన్ గా చేసిన ప్రియాంకనే అనుకుంటా ఆమె పేరు, ఆమె కూడా బాగానే చేసింది. దాని తర్వాత తమన్ మ్యూజిక్ బాగా ఇచ్చిండు. పాటలు ఒక పాట ఉంది మన డ్యూయట్ సాంగ్, అది చాలా బాగుంది. కానీ డైరెక్టర్ గా మాత్రం ఫెయిల్ అయిందని చెప్పాలి. ఇంకా చాలా బాగా రాసుకోవచ్చు ఆ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు ఎలివేషన్స్ అంటే మనం లైక్ కేజీఎఫ్ చూస్తాం, లేదా జైలర్ సినిమా చూస్తాం. జైలర్ సినిమాలు కూడా ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా దానికి ఒక చిన్న కథన యాడ్ చేసుకుండు, లాస్ట్ కి ఇట్లా వేయండి ఒక నిజాయితీ గల ఆఫీసర్ అని. ఇక్కడ ఎలివేషన్స్ ఇస్తారు కరెక్టే, అసలు ఆ క్యారెక్టర్ ఏంది, ఎందుకు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా రాసుకుండు. మళ్ళీ ఏదో రకరకాల ఫైటింగ్స్ వస్తాయి, ఎలివేషన్స్ ఇస్తారు కరెక్టే, కానీ ఆ క్యారెక్టర్ ఎందుకు అట్లయింది? ఇప్పుడు అక్కడికి వెళ్ళి జపాన్ పోవడానికి కారణం ఏంది, జపాన్కి వెళ్ళి ముంబై రావడానికి కారణం ఏంది అన్నది ఖచ్చితత్వంగా స్థిరంగా చెప్పలేకపోయిండు డైరెక్టర్, అందులో విఫలమైందని అనుకోవచ్చు. ఇక ఫ్యాన్స్ కు మాత్రం ఒక ఇంటర్వెల్ కావచ్చు, లేదా ఫస్ట్ టైటిల్ కార్డు పడ్డప్పుడు కావచ్చు, అది బాగానే అనిపించిన. లాస్ట్ క్లైమాక్స్ కూడా బాగానే అనిపించింది. క్లైమాక్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేదని చెప్పాలి. అంటే ఫ్యాన్స్ విజిల్ వేసి కొట్టేంత లేదు. మ్యూజిక్ ద్వారా ఈ సినిమా కొంచెం మంచి అనిపిస్తుంది. ఒకవేళ మ్యూజిక్ లేదనుకో అంత ఇంపాక్ట్ అయితే చూపెట్టది. ఇక మూడో విషయం సెన్సార్ బోర్డు. ఇప్పుడు సినిమాలకు ఫ్యామిలీస్ రావడం లేదు. ఫ్యామిలీస్ రావాలంటే ఆ ఫ్యామిలీస్ తగ్గట్టు సినిమాల సీన్స్ ఉండాలి. ఎటువంటి సీన్స్ రక్తపాతం చూపెడతారు, ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సరే. పోలీస్ స్టేషన్ అయ్యే సీన్ ఉంది కదా, ఆ పోలీస్ స్టేషన్ అయ్యే సీన్ అక్కడ కట్ చేయాలి కదా మా సెన్సార్ బోర్డు. సెన్సార్ అంటే ఏంది, సర్టిఫికెట్ ఇచ్చుడే కాదుగా. ఎటువంటి చెడు ఉన్నాయనుకో, చెడు సీన్స్ ఉన్నాయనుకో, దాన్ని కట్ చేసి చేయాలి.
ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద చూపెట్టడానికి సెన్సార్ బోర్డు అంటే గవర్నమెంట్ చేస్తే మరి వాళ్ళు ఎందుకు చూస్తలేరు? ఇట్లా చాలా సినిమాలు ఎగ్జాంపుల్ యానిమల్ సినిమా ఉంది, దల్లా హింస ఉన్నది, హింస పక్కకు పెడదాం. ఒక భార్య ఉంటది, ఆ భార్య నుంచి పెడతాడు, రెండో భార్య ఉంటది, మూడో భార్య ఉంటుంది, మూడో భార్యతో ముగ్గురుతో కలిసి ఉండే సీన్ కూడా కంటిన్యూగా పెడతాడు. అది కూడా యానిమల్ సినిమా అప్పుడు రివ్యూ చెప్పినప్పుడు మాట్లాడిన అట్లాంటి సీన్లు పెట్టడం ద్వారా అది ఇంపాక్ట్ పెడుతుంది, ప్రేక్షకుల మీద పడుతుంది ప్రభావం. ఇందులో కూడా పోలీస్ స్టేషన్ జరిగే సీన్ ఉందా, ఆ సీన్ లా సిగ్నల్ చూపెట్టినప్పుడు దాన్ని కట్ చేయాలి. అది సెన్సార్ బోర్డు బాధ్యత. అది బాధ్యత లేకుండా ఏం లేకుండా సీన్ ని డైరెక్ట్ హీరో ఎలివేషన్స్ కోసము దేని మీద కోసము పెడితే రేపు భవిష్యత్తు ఖరాబ్ అయ్యేది ప్రేక్షకులకే కదా. ఇది ఒక మాట చెప్పాలనుకున్నా కాబట్టి చెప్పిన. ఇంకో విషయం, సినిమా అయితే ఒకసారి చూడొచ్చు కానీ ఫ్యామిలీని పట్టుకొని వెళ్తారా లేదా డౌటే పండుగ రోజు. ఎందుకంటే ఫ్యామిలీకి అంత ఎఫెక్టివ్ ఉండదు, పిల్లలకు అంత ఎఫెక్టివ్ ఉండదు, అదే విధంగా లేడీస్ కూడా ఎఫెక్టివ్ ఉండదు. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం మస్తు అనిపిస్తుంది కానీ మామూలు ఫ్యాన్స్ మాత్రం మామూలుగానే అనిపిస్తుంది సినిమా. కాబట్టి ఇది మరి ఓజీ మూవీ రివ్యూ. ఇలాంటి కథలతోటి మరి ఇంకా ఎఫెక్టివ్ చూపెట్టాలంటే ఆల్రెడీ సావో లాంటి సినిమా తీసినప్పుడు కూడా సావోలు కూడా ఇదే గ్యాంగ్స్టార్ మూవీ తీసిండు కాబట్టి దీనిలో ఇంకా కొత్తగా ఏముంటది అనుకున్నా కానీ కొత్త అంటే ఎలివేషన్స్ ఉన్నాయి కానీ దానికి తగ్గట్టు కథ లేదు, కథనం లేదు. ఒక్కొక్క క్యారెక్టర్ ని రాసుకున్న క్యారెక్టర్ బలంగా ఉన్నప్పుడే ఇప్పుడు శత్రువు బలంగా ఉన్నప్పుడే హీరో బలంగా అవుతాం, ఇంకా బలమవుతాడు. శత్రువే బలంగా చూపెట్టి ఆ బలానికి ఏం లేదు అన్నట్టు తీసి పడేస్తే ఏ హీరో ఎందుకు? ఇప్పుడు అక్కడ ఒక క్యారెక్టర్ రాశారు, అర్జున్ అనే క్యారెక్టర్ రాశారు, ఆ క్యారెక్టర్ ని బలంగా చూపెట్టినప్పుడు అట్లనే చూపెట్టాలి అని ఆ కథ చూస్తే దాన్ని ఇంకా చిన్న పిల్ల లెక్క వేసేసారు. అక్కడ తన దోస్తులు కూడా ఎవరో తెలియకుండా నేను ఆని అంత ఆయన అంత అని కూడా పోతుంటాడు. ఇక సుహాసత్తుడు గన్నులు పట్టుకొని వస్తాడు, ఆ గన్నులు ఈ గన్ అంటాడు, గంభీర గన్ అంటాడు. ఎలివేషన్స్ ఇచ్చారు కానీ దానికి తగ్గట్టు సీన్స్ ఉంటేనే ఆ ఎలివేషన్స్ అన్నవి హై రేంజ్ గా పెరుగుతాయి. ఇది మరి ఓజీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా ఛానల్ పేరు ఉదయ్ జీజీసీ ఛానల్. యూట్యూబ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాలో చూసేవారు ఉదయ్ రాకింగ్ అనే ఇన్స్టా పేజీని ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.